కర్ణాటక ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే 28 సీట్లలో 25 చోట్ల బీజేపీ పోటీ చేస్తోంది. గతంలో 25 సీట్లు ఉన్నాయి, ఈసారి 13 నుంచి 18 సీట్లు రావచ్చు. ఆల్మోస్ట్ 15 సీట్లు కన్ఫర్మ్ చేసింది. ఆల్మోస్ట్ 10 సీట్లు కూడా మైనస్ అవుతున్నాయి కర్ణాటకలో. ఇంకోటి ఏంటంటే లాస్ట్ మినిట్లో దేవేగౌడ మనవడిది కూడా అది లేడీస్ని వేధించినటువంటిది, అది కూడా కేసు నడుస్తుంది. బీజేపీ మీద యాంటీ వచ్చిందా, లేదంటే కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ఉచిత గ్యారంటీల మీద అక్కడ మైనస్ ఉంది, కాంగ్రెస్ కూడా మైనస్ అవుతుందని బీజేపీ నమ్ముతుంది. బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, ఈసారి ఎక్కువ సీట్లు మాకు వస్తాయని అన్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద అయితే ఈ సర్వే సంస్థ ఏం చెప్తుందంటే అక్కడ సిట్టింగ్ వాళ్ళకి 25 సీట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు 15 సీట్లకే పరిమితం అవుతుంది. కర్ణాటకలో 10 సీట్లు మైనస్ అవుతాయంట బీజేపీ పార్టీకి అన్నటువంటిది కూడా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ 28 చోట్ల 28 చోట్ల పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో కేవలం ఒక సీట్ ఉంది, ఈసారి 8 నుంచి 13 సీట్లు అంటే 11 సీట్లు ఇచ్చిండు. ఆల్మోస్ట్ బీజేపీకి తగ్గుతున్న 10 సీట్లు కాంగ్రెస్ వైపు పోతాయన్నటువంటిది అంచనా. మరి చూడాలి నిజంగా, ఎందుకంటే కాంగ్రెస్ ఆడ ఉచిత హామీలు కూడా ఉన్నాయి. బీజేపీకి అయితేనేమో సర్వే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ సైడే ఉన్నాయి. వీళ్ళు 15 అంటున్నారు, మరి ఈడ 10 తగ్గుతున్నాయి, ఆ 10 కాంగ్రెస్కి వస్తున్నాయి.